హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మన స్మార్ట్ ఫోన్లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే బ్యాటరీ తొందరగా డ్రై అయిపోతుంటుంది. ఓకే, సో దానికోసం చూడండి, నేను మీకు ఈ వీడియోలో కొన్ని యాప్స్ చెప్తాను, ప్లస్ ఏంటంటే కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ యూస్ చేసి, ఈ యాప్స్ యూస్ చేసి మీరు మీ బ్యాటరీ లైఫ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే నేనే ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను ఏ యాప్ ఇన్స్టాల్ చేయకండి అని. ఓకే, సో దాంట్లో చూడండి, ఏ యాప్ అంటే దాంట్లో కొన్ని యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ని అసలు ఇన్స్టాల్ చేసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు డియో బ్యాటరీ సేవర్ అని ఇలా చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ యాప్స్ మీకు ప్లేస్టోర్లో లభిస్తాయి. దానిలో ఏంటంటే రేటింగ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభం ఉండకపోవడంతో పాటు మన మొబైల్కి అవే ఇంకా హాని కలిగిస్తాయి అన్నట్టు. ఓకే, సో అవి వేస్ట్ యాప్స్ మొత్తానికి. ఓకే, సో మరి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే కొన్ని యాప్స్, కొన్ని సెట్టింగ్స్ చెప్తాను కదా. సో దానిలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు గ్రీనిఫై. ఓకే, సో చాలామంది దీని గురించి వినే ఉంటారు. చాలా మంచి యాప్, నేను టెస్ట్ చేసి చూశాను. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ అనేది రూట్ ఉందా లేదా, తర్వాత వచ్చేసి ఏంటంటే మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ అంటే స్క్రీన్ లాక్ ఉందా లేదా, ఇవన్నీ కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. ఓకే, సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం దీనికి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ఉన్నాయా, దీనిలోకి వెళ్ళేసి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడికి వెళ్ళేసి గ్రాంట్ పర్మిషన్ అని ప్రెస్ చేస్తున్నాను. కాకపోతే చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాలీపాప్ ఆపై ఉన్న వర్షన్స్ మాత్రమే పనిచేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫినిష్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది నాకు ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చాలామందికి దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఇది ఏం చేస్తే అనేది తెలియదు. సో నేను చెప్తాను చూడండి, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. మీకు కింద ప్లస్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఉండే అన్ని యాప్స్ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఈ యాప్స్లో మనం కొన్ని యాప్ని హైబర్నెట్ మోడ్లోకి పంపించవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు వాట్సాప్ ఉంది, వాట్సాప్లో నుంచి ఏ మెసేజ్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. అలాగే ఫేస్బుక్లో నుంచి వచ్చిన నోటిఫికేషన్ వస్తుంటుంది. అలా మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి మీ మొబైల్లో, దానికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మరి మీకు వీటికి సంబంధించి అంటే ఇప్పుడు చూడండి, నాకు వాట్సాప్ నుంచి ఇది రావద్దు, ఏంటి నోటిఫికేషన్ రావద్దు. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పేటప్పుడు నాకు వాట్సాప్ నుంచి కాల్స్ రావడం, మెసేజ్ రావడం జరిగినప్పుడు నాకు ఏమవుద్ది, డిస్టర్బెన్స్ అవుద్ది. అంతేకాకుండా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్ రన్ అవ్వడం వల్ల కూడా నాకు బ్యాటరీ అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఓకే, సో మీకు ఇలా ఏమేమైతే అవసరం లేదు అంటే ఏ యాప్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వద్దు అని అనుకుంటున్నారో వాటిని అన్నిటిని ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ ఓకే బటన్ చూసారా, దీన్ని మీరు ప్రెస్ చేశారనుకోండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇవి మీకు హైబర్నెట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. హైబర్నెట్ మోడ్ అంటే ఇక నుంచి మీకు ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వవు, ప్లస్ ఏంటంటే ఎక్కువ ఏం నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు దీంతో ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఓకే, మొత్తానికి ఏంటంటే ఇవి బ్యాటరీని ఎక్కువ తినవు. ఓకే, సో మీరు మీ మొబైల్లో ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ని ఇలా చేయకండి. మీకు అవసరం లేని యాప్స్ ఏవైతే ఉంటాయో అంటే తక్కువ యూజ్ చేస్తారు చూసారా, అటువంటి యాప్స్ని మీరు దీన్ని పెట్టేసుకున్నారంటే మీ మొబైల్ సంబంధించిన బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇంకొక యూస్ఫుల్ యాప్ ఏంటి అంటే స్నాప్డ్రాగన్కి సంబంధించింది. ఓకే, క్వాల్కామ్ అంటే తెలుసు చాలామందికి. ఓకే, సో ఈ క్వాల్కామ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రాసెసర్ తయారు చేసే కంపెనీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అని అంటూ ఉంటారు కదా. సో ఈ స్నాప్డ్రాగన్ అంటే మీరు దాదాపుగా ఇప్పుడు ఏ మొబైల్ చూసుకున్నా ఈ కంపెనీకి సంబంధించిన ప్రాసెసర్సే ఉంటాయి మ్యాక్సిమం. అన్ని అని కాదు, మీడియాటెక్ కూడా ఉంటాయి. సో చూడండి, ఇక్కడ నేను బ్యాటరీ గురు, ఈ క్వాల్కామ్ బ్యాటరీ గురు, స్నాప్డ్రాగన్ బ్యాటరీ గురు అనే దీన్ని ఓపెన్ చేశాను. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీన్ని యాక్సెప్ట్ ప్రెస్ చేయండి. ఓకే, యాక్సెప్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఓకే బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇది చాలా మంచి ఏంటంటే ఆప్టిమైజర్ అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేయదు, మీకు ఇక్కడ ఏం కనిపించదు ఇప్పుడే. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని వదిలిపెట్టేయండి. వదిలిపెట్టుకున్న తర్వాత ఇది ఒక 24 hours టైం ఇచ్చిన తర్వాత ఇది ఏం చేస్తా అంటే మీరు ఒక 24 hours మీ మొబైల్ని ఎలా యూజ్ చేస్తున్నారు అంటే వైఫై ఎప్పుడు యూజ్ చేస్తున్నారు, ఎంతసేపు ఆఫ్ చేస్తున్నారు, మొబైల్ డేటా ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, ఎప్పుడు ఆఫ్ చేస్తున్నారు, ఎప్పుడు ఆన్ చేస్తున్నారు, అలా మీకు సంబంధించిన అంటే మీరు చేసే దాన్ని మొత్తాన్ని ఇది ఒక రికార్డ్ పెట్టుకుంటుంది అన్నట్టు దీని మెమరీలో. ఓకే, సో దానికి తగ్గట్టు మీకు దీని సెట్టింగ్స్ని ఆప్టిమైజ్ చేస్తానట్టు. అంటే ఇవన్నీ మీరు మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే మీరు మాన్యువల్గా చేసిన దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా చేస్తుంది అన్నట్టు. ఓకే, సో చాలా మంచి యాప్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే మీ మొబైల్కి సంబంధించిన ఛార్జింగ్ ఎంత సేవ్ అవుతుందో అర్థమైపోద్ది. సో ఫ్రెండ్స్, తర్వాత టిప్ ఏంటి అంటే మీ మొబైల్లో మీరు చూసుకున్నట్టయితే మీ మొబైల్లో ఈ వైఫై ఆన్ చేస్తారు మీరు. ఓకే, సో ఈ వైఫై కానీ బ్లూటూత్ కానీ ఆన్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఇక్కడ మీరు దీన్ని ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఏమవుతాయి తెలుసా, ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటాయి. మీరు ఆఫ్ చేసినా కూడా వైఫై బ్లూటూత్ అవి ఏమైతే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. మరి అటువంటి వాటిని మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా ఆఫ్ చేయాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీ మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది. ఓకే,
సో ఈ లొకేషన్లోకి వెళ్ళండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ పని మీరు ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని కూడా దాంతో చేయించవచ్చు. కాకపోతే అవసరం లేదు, మనకు యాప్స్ లేకుండా కూడా పని జరిగినప్పుడు ఈ యాప్స్ ఎందుకు కదా. సో చూడండి, దానికోసం ఈ లొకేషన్ పక్కకు 3 డాట్స్ ఉన్నాయి సరే, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్కానింగ్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వైఫై స్కానింగ్ అని ఉంది, బ్లూటూత్ స్కానింగ్ అని ఉంది. ఈ రెండింటిని మీరు ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఈ రెండింటిని ఆఫ్ చేసేస్తే మీ వైఫై మీరు ఆఫ్ చేస్తారు చూసారు, ఆఫ్ చేసిన తర్వాత కూడా మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వవు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దాకా ఇలాగ వచ్చాం కాబట్టి ఈ లొకేషన్లోనే చూడండి మీకు ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, అదేంటంటే మోడ్ అని. ఓకే, సో ఈ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు హై అక్యురేసీ అని ఇది ఆన్ అయి ఉంటుంది. అంటే యూజ్ జీపీఎస్ వైఫై బ్లూటూత్ ఆర్ మోర్ మొబైల్ నెట్వర్క్స్ టు డిటర్మైన్ లొకేషన్ అని చూసారా, ఇది మీకు ఆన్ అయి ఉంది అనుకోండి. మీ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ కోసం ఎక్కువ యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే మీరు ఎక్కువ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తారు అంటే దీన్ని ఆన్ పెట్టుకోండి. లేకపోతే చూడండి ఇక్కడ మీకు బ్యాటరీ సేవింగ్ అని ఉంది, డివైస్ ఓన్లీ అని ఉంది. సో మీరు డివైస్ ఓన్లీని కూడా ట్యాప్ చేసి పెట్టుకోవచ్చు. మీరు చూడండి ఎక్కడైనా రెస్టారెంట్కో లేకపోతే ఏదైనా సినిమా థియేటర్లకో వెళ్ళినప్పుడు మీకు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్ మీరు ఈ రెస్టారెంట్లో ఉన్నారు లేకపోతే ఈ సినిమా థియేటర్లో ఉన్నారని పైన నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో అది ఎలా వస్తుంది అంటే ఇది ఆన్ ఉండడం వల్ల అన్నట్టు. అంటే ఇది మనం మన జీపీఎస్ని ట్రాక్ చేస్తా అన్నట్టు బ్యాక్గ్రౌండ్లో. సో ఈ ట్రాక్ చేయడం ఊరికే చేస్తుందా అంటే ఇది బ్యాటరీ కన్సూమ్ చేస్తా అన్నట్టు. ఓకే, సో మరి మీకు ఇటువంటివి ఏం అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు దీన్ని ఆఫ్ చేసేయచ్చు. లేదు నాకు ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఎటు వెళ్ళట్లేదు అన్నప్పుడు ఆఫ్ చేసేయండి. మీరు ఎటైనా వెళ్తున్నారు అప్పుడు నాకు జీపీఎస్ కావాలి అన్నప్పుడు దీన్ని ఆన్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంకొక యాప్ ఏంటి అంటే పిక్సాఫ్. ఓకే, సో చూడండి మన మొబైల్లో ఇది మొబైల్ అనేది అంతా మీకు డిస్ప్లే అనేది ఎట్లుంటుంది అంటే మొత్తం పిక్సెల్స్లలో ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైనా ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జరుపుకుంటూ వెళ్ళారనుకోండి, అంటే మీకు ఈ పిక్సెల్స్ అనేవి తగ్గిస్తూ ఉంటే మీ బ్యాటరీ లైఫ్ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నేను ఇప్పుడు ఇలా జరుపుతూ ఉంటే దీన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని మీరు ఇలా ఏ పిక్సెల్స్ ఎంతెంత కావాలో అవన్నిటి మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి, అంటే పిక్సెల్ రేట్ని మీరు తక్కువ చేశారనుకోండి డెన్సిటీని, అప్పుడు మీ మొబైల్కి సంబంధించిన బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, చూడండి ఇక్కడ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది, అంటే మీకు ఎంత తక్కువ చేస్తే ఎంత బ్యాటరీ అనేది ఇంకెంత ఎక్కువ వస్తుంది అనేది. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి మీకు ఇక్కడ కస్టమ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. వీటిని కావాలంటే వీటిని చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎనేబుల్ ఫిల్టర్ అని ప్రెస్ చేస్తే మీకు ఈ ఫిల్టర్ అనేది ఎనేబుల్ అయిపోద్ది. ఓకే, సో అప్పటి నుంచి మీరు చూడండి మీ మొబైల్లో ఈ పిక్సెల్స్ అనేవి మీరు ఈజీగా గమనించవచ్చు. అంటే మీరు ఇక్కడ పెంచిన తర్వాత ఎనేబుల్ చేసి చూడండి, తక్కువ చేసిన తర్వాత ఎనేబుల్ చేసి చూడండి, మీ బ్యాటరీ అనేది ఎంత సేవ్ అవుతుంది. ఇక్కడ మీ పిక్సెల్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నేను చూడండి తక్కువ చేసి ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసినప్పుడు నా పిక్సెల్ అనేది చిన్నగా అవ్వడం, ఓకే పెద్దగా అవ్వడం ఇక్కడ మీరు గమనించవచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. ఓకే, సో దీని ద్వారా కూడా మీరు బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ చూడండి దీనికి సంబంధించి చాలా డమ్మీ యాప్స్ మీకు ఈ ప్లేస్టోర్లో దొరుకుతూ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఏ లింక్ అయితే ఇస్తానో ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మీకు పిక్సెల్ ఫిల్టర్ అని ఉంది, నైట్ ఫిల్టర్ అని ఉంది, బ్లాక్ ఫిల్టర్ అని ఉంది. ఓకే, ఇలా చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. వీటన్నిటిని మీరు యూజ్ చేసినట్టయితే మీ బ్యాటరీ లైఫ్ అనేది కంపల్సరీ ఇంక్రీజ్ అవుద్ది. సో ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే మీ మొబైల్లో నుంచి రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయకండి. సో చాలా వీడియోస్లో చెప్పాను, మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇలా రీసెంట్ యాప్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ ఓపెన్ అయి ఉంటాయి, వీటన్నిటిని క్లోజ్ చేస్తూ ఉంటారు. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ని కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. మీరు రెగ్యులర్గా వాట్సాప్, ఫేస్బుక్ ఇటువంటి యాప్స్ని మాటికి యూజ్ చేస్తారు అంటే వాటిని క్లోజ్ చేయకండి. వాటిని క్లోజ్ చేయడం వల్ల లాస్ ఏంటి అంటే మీరు చూడండి ఇక్కడ రీసెంట్లో నుంచి ఓపెన్ చేసిన దానికి లేదా మీరు మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఫస్ట్ నుంచి ఓపెన్ చేసిన దానికి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది అన్నట్టు. రీసెంట్లో నుంచి ఓపెన్ చేస్తే ఆల్రెడీ రీసెంట్లో ఉంటుంది కాబట్టి అది ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, ప్లస్ తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.